జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రజాపాలనలో సన్నబియ్యాన్ని పంపిణీ చేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అధికారులు సివిల్ సప్లై అధికారి ఎన్ఎస్ఆర్ సంపత్రావు, భూపాలపల్లి జిల్లా మార్కెట్ చైర్మన్ కిష్టయ్య, అధ్యక్షులు ఇప్పకాయ నర్సయ్య, కోలేపాక సాంబయ్య, బొట్ల సుధాకర్, మేకల భిక్షపతి, మైసా భిక్షపతి, చిలువేరు సాంబయ్య, భుజం రవి, వీరబ్రహ్మం, వావిలాల రమేష్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల ముందు మేము సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదు. అయినప్పటికీ దొడ్డు బియ్యం ఏదైతే ఉందో అక్రమంగా రవాణా అవుతూ మహారాష్ట్రకు తరలిస్తున్న సందర్భంలో పేదలు ఎవరు కూడా దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేకపోతే ఎమ్మెల్యేలము మేమంతా మంత్రులమంతా కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఈ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడంతో ఉగాది రోజు నిన్న సాయంత్రము సన్న బియ్యము మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తూ అంటే వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మీద భారం పడ్డా ఎన్ని వేల కోట్లైనా సరే ఇద్దామని ముఖ్యమంత్రి నిర్ణయించుకోవడం, నిన్న ప్రారంభించి ఈరోజు రేగొండలో ఈ సన్నబియ్యాన్ని మనం ప్రారంభిస్తున్నాం. సన్నబియ్యం అందించినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సన్న బియ్యానికి ఇంకా కొత్త రేషన్ కార్డ్స్ కూడా గత 10 సంవత్సరాలలో వాళ్ళు ఎవ్వరు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఉప ఎన్నికలు వచ్చిన కారణే కొత్త రేషన్ కార్డులు, దళిత బంధు ఇచ్చారు తప్ప పేదలకు ఈరోజు రేషన్ కార్డు ఇవ్వలే. మేము కొత్త రేషన్ కార్డులు అందిస్తూ, కొత్త రేషన్ కార్డులు అందివ్వడమే కాకుండా పెళ్లి చేసుకున్నటువంటి, అదేవిధంగా కోడలు వచ్చినా, మనమడు వచ్చినా, మనమరాలు వచ్చినా వాళ్ళను కార్డులో చేర్పించి మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. కనుక ఈరోజు రేషన్ కార్డులు కొత్త ఇస్తాం. సన్న బియ్యము ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదము ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలు దీర్ఘకాలికంగా సన్న బియ్యము పేదలకు అందించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు సన్న బియ్యము రావాలంటే సన్నబడ్లు కావాలి. సన్నబడ్లు పండించినటువంటి వారికి మద్దతు ధర కథనంగా బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పి సన్నబడ్లు పండించినటువంటి రైతులకు బోనస్ కూడా ఈరోజు అందించడం జరిగింది. బోనస్ కూడా ఒక్క రైతుకు కూడా ఈరోజు పెండింగ్ లేకుండా బోనస్ కూడా అందించాం. అంటే ఈరోజు 100కి 75% మంది ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో సన్నబడ్లు పండించారు. సన్నబడ్లు పండిస్తే కొన్ని మదిగిన తర్వాత ఈరోజు సన్న బియ్యం మరి కొంత నూక శాతము ఉన్నది. ఒక 2-3 నెలలు ఈరోజు మదిగితే వచ్చేటువంటి రేషన్ షాపులలో మరి యొక్క నూక శాతం తగ్గుతుంది. కనుక సన్న బియ్యం ఈరోజు పూర్తి కాలం